హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి రవితేజ సినిమా కూడా బరిలో ఉంటుందన్నమాట. ఆ సినిమా పేరు భర్త మహాశైలకు విజ్ఞప్తి. అయితే ఆ పేరులోనే ఉంది ఏంటంటే ఒక మెసేజ్ ఉందన్నమాట. అది భర్తలకు ఆ అది భర్తలకు ఒక విజ్ఞప్తి చేయబోతాడనమాట. అంటే అది ఏ రకమైన విజ్ఞప్తి ఏంటిది అనేది ఆ సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే విషయం ఏంటంటే ఇప్పటికే రవితేజకు కొన్ని సినిమాలు ఫ్లాప్లు ఉండడము, కొన్ని సినిమాలు ఆడకపోవడం వలన చాలా డిసప్పాయింట్ లో ఉన్నాడు. కాబట్టి ఈసారి మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి కామెడీ ఉన్న సినిమా తీసిండనమాట. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లతో అంటే ఒక హీరోయిన్ ఉంటేనే రవితేజ ఏ రకంగా ఉంటుందో ఆయన కామెడీ పంచెస్ యాక్టింగ్, ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇంకా సూపర్ డూపర్ గా వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ ఇంకా రసవత్తరంగా పండిస్తాడనమాట. అయితే ఈ పాటికే మనము వెంకటేష్ సినిమాలు అలాంటివి చాలా చూసినాము. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే ఒక భర్త క్యారెక్టర్ని. అయితే మనము ఇందులో రవితేజను కూడా అలానే చూడబోతున్నాము నాకు తెలిసి. అయితే ఇంకా కామెడీ మాత్రం ఇందులో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేసి కొన్ని వీడియోస్ అవి గ్లిమ్స్ వచ్చినాయి కదా, అవి చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇంకొకటి ఇందులో ఒక విషయం చెప్పదలుచుకున్నా. రవితేజ పేరు పక్కన మాస్ మహారాజా అనేది కొన్ని సినిమాల నుంచి పెడుతూ ఉన్నారు. అయితే మాస్ మహారాజా అని పెట్టడం వల్ల కొన్ని సినిమాలు ఆడకపోవడంతో ఈ సినిమాలో అయితే మాస్ మహారాజా అని మనము టైటిల్లో చూడకపోవచ్చు. ఎందుకంటే అలా అది ఉండద్దు అనేసి ఆ డైరెక్టర్లతోనే వాళ్ళతోనే రవితేజ చెప్పినట్టు కొంత మనకు న్యూస్లో తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకు మ్యూజిక్ భీమ్స్ మ్యూజిక్ మనకు ఆల్రెడీ మనము విన్నాము, చాలా సూపర్గా ఉంటాయి ఆయన సాంగ్స్. అవి ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడే సంక్రాంతి బరిలో అయితే చాలా సినిమాలు ఉన్నా కానీ రవితేజ అయితే ఒక లెవెల్లో ఉండబోతుంది నాకు తెలిసి ఈ సినిమా. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళ మధ్యలో ఉండే అల్లరి కామెడీ అవి. ఎందుకంటే అందులో వెన్నెల కిషోర్, ఇంకా సత్య, ఇంకా సునీల్ లాంటి కమెడియన్స్ కూడా వాళ్ళతోని జత చేరిరు. కాబట్టి నేను చెప్తున్నా అనమాట. ఫ్యామిలీతోని మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ జస్ట్ ఒక 2 రోజులు అట్లా హాలిడే వస్తుంది. ఆ 2 రోజులు కొద్దిగా ఈ సినిమాలు కూడా కామెడీ సినిమాలు కాబట్టి అవి చూస్తే కొద్దిగా చిల్ అవుతారు మీరు. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను మిత్రులారా. అయితే నెక్స్ట్ మనం ఇంకా కొన్ని వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ చేయబోతున్నాం. కాబట్టి ఆ వీడియోస్ మీకు తొందరగా రావాలి, మీకు రీచ్ కావాలి అంటే మన ఛానల్ని కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నేను చేసిన ఎమ్మటే మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా మిత్రులారా? థ్యాంక్ యూ.